వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్లో తిరుగులేని నాయకురాలిగా ఉన్న మమతా బెనర్జీ ఇప్పుడు సొంత పార్టీ నేతలతోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు సీనియర్ నాయకులు టీఎంసీని వీడి రెబెల్ క్యాంపులో చేరుతుండడం దీదీకి మింగుడు పడడం లేదు. ఈ వరుస పరిణామాలతో తీవ్ర అసహనానికి గురైన మమతా బెనర్జీ తాజాగా ఫేస్బుక్ లైవ్ లో వచ్చి బీజేపీ సర్కార్కి మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ లైవ్ వీడియోలో మమతా వాడిన పదజాలం ఇప్పుడు నేషనల్ లెవెల్లో పెద్ద దుమారమే రేపుతుంది. తన చావును కూడా బీజేపీ నేతలు కోరుకుంటున్నారని ఆరోపించిన దీదీ బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. అసలు మమతా బెనర్జీ అంత సీరియస్ అవడానికి కారణమేంటి? టీఎంసీని వీడి వెళ్లిన వారి గురించి ఆమె ఏమన్నారు? బీజేపీకి ఇచ్చిన వార్నింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ప్రస్తుతం వేడెక్కుతున్నాయి. రాజకీయ వర్గాల్లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. భారతీయ జనతా పార్టీ తనను హార్ట్అటాక్ తో చంపాలని చూస్తుందని ఆమె ఆరోపించడం నిజంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రతి ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రంలో కొత్త చర్చకు దారితీశాయి. గత కొంతకాలంగా బీజేపీ టీఎంసీ మధ్య రాజకీయ వైరం తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు విమర్శలు ఆరోపణలు చేసుకోవడం సర్వసాధారణంగా మారింది. అయితే మమతా బెనర్జీ చేసిన తాజా వ్యాఖ్యలు ఈ రాజకీయ ఉద్రిక్తతకు మరింత ఆజ్యం పోశాయి. ఆమె కేవలం ఆరోపణలు చేయడమే కాదు, మీ అంతం చూస్తానంటూ శపథం చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఈడీ, సిబిఐలను అడ్డుపెట్టుకుని బీజేపీ తన పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆమె బీజేపీకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. నాకు హార్ట్అటాక్ వచ్చి చనిపోవాలని బీజేపీ వాళ్ళు కోరుకుంటున్నారు, కానీ మీరు నాశనం అయ్యే వరకు, మీ అంతం చూసే వరకు నేను బతికే ఉంటాను అని దీదీ శపథం చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక బీజేపీ ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, వాళ్ల బెదిరింపులకు భయపడి తాను ఏనాడూ రాజీ పడలేదని ఆమె స్పష్టం చేశారు. రాజకీయ ఉనికి కోసం తన మనస్సాక్షిని అమ్ముకోలేదని మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. రాజీ పడి ఉంటే తన కుటుంబం ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉండేది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ అంతగా ఫైర్ అవడానికి ప్రధాన కారణం మదన్ మిత్రా. టీఎంసీకి ఎంతో కాలంగా విధేయుడుగా ఉన్న మదన్ మిత్రా అకస్మాత్తుగా రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని రెబెల్ క్యాంప్లోకి చేరిపోయారు. ఆయన టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై ఆరోపణలు చేస్తూ పార్టీని వీడారు. కానీ దీని వెనుక అసలు కథ వేరుందని టీఎంసీ నేతలు అంటున్నారు. మదన్ మిత్రా పార్టీ మారడానికి ఒక్కరోజు ముందే ఆయన భార్య, కొడుకులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ ఈడీ విచారణకు భయపడే ఆయన పార్టీ మారారని, దానికి అభిషేక్ బెనర్జీని కేవలం ఒక సాకుగా వాడుకున్నారని మమతా బెనర్జీ విమర్శించారు. ద్రోహుల తరఫున తాను ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని ఆమె వ్యాఖ్యానించారు. అలాగే తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, బెదిరింపులకు పాల్పడినా టీఎంసీ కార్యకర్తలు వెనుకడుగు వేయరని, మరింత దృఢంగా పోరాడుతారని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ అభిషేక్ బెనర్జీకి పూర్తి అండగా నిలబడ్డారు. అభిషేక్ కుటుంబాన్ని కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు చాలా సార్లు విచారణ పేరుతో వేధించాయని, కానీ ఆయన దేనికి భయపడలేదని, యుద్ధ భూమిలో నిలబడి పోరాడుతున్నాడని ఆమె కొనియాడారు. అభిషేక్ లాగా ధైర్యంగా పోరాడలేని వాళ్లే పోలీసులకు భయపడి పార్టీలు మారుతున్నారని ఆమె చురకలు అంటించారు. మరోవైపు బీజేపీ నాయకులు మమతా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం మమతా బెనర్జీకి అలవాటని అంటున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. ప్రజల సానుభూతిని పొందడానికే మమతా ఇలాంటి భావోద్వేగ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. మొత్తానికి పశ్చిమ బెంగాల్లో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన హార్ట్అటాక్ వ్యాఖ్యలు, మీ అంతం చూస్తాను అనే శపథం ఇప్పుడు తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం బాగా ముదిరింది. ఈ ప్రతి ఆరోపణలు రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నాయకులు సంయమనం పాటించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది కేవలం మాటల యుద్ధానికే పరిమితమా, లేక మరేమైనా పరిణామాలు ఉంటాయా అన్నది వేచి చూడాలి.